ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న బీఆర్ఎస్ నాయకులు ఏదైతే మాట్లాడారో, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయర్ కానీ మిగతా కార్పొరేటర్లు కానీ పాలకవర్గం కానీ అవినీతి పరాలు వాళ్ళు చేశారని వాళ్ళ యొక్క ఆరోపణ. మరి ఆ పెద్దలు మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము కూడా ఎంక్వైరీకి రెడీ, మేము డబ్బులు తింటే మా మీద రికవరీ చేయండి, మేము దానికి సిద్ధము అని అనడం చాలా మంచి విషయం. ఇది వీళ్ళు మన బ్రదర్ సోదరుడు అన్నట్టు ఇందులో చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళే చాలామంది గత 10-15 సంవత్సరాలు వీళ్ళే ఉన్నారు. ఆ వీళ్ళు అందులో అవినీతిలో పాత్ర ఉన్నలే ఆ మాట మాట్లాడడం చాలా అశాస్త్రం. దానికి మేమేమంటున్నామంటే 2000 ఇక్కడ మా ఎమ్మెల్యే లేడు, ప్రజెంట్ మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది, మాజీ మంత్రి ఆమె. మేము మొన్ననే మీడియా సమావేశం చెప్పాము కదా, మేము మా శ్రీధరబాబు మంత్రి గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ వినతి పత్రం ఇస్తాం. ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ చేసేయండి, ఏదే విధంగా ఈ దోషులను కఠినంగా శిక్షించండి, వాళ్ళ దగ్గర అమౌంట్ రికవర్ చేయండి అని మేము విన్నపం రెడీ చేశాం. కొన్ని సమయ భావం వల్ల వాళ్ళ పెద్దలు అందుబాటులో లేకుండా ఇవ్వలేకపోయినాం. మా కేఎల్ఆర్ గారి ఆదేశాల మేరకు 2-3 రోజుల్లో ఆ కార్యక్రమం చేస్తాం. అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక పని చేయాలి. వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో, వాళ్ళ ఎమ్మెల్యే సబితానంద రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి, సీఎం గారు కలిసి వాళ్ళు కూడా వినతి పత్రం వాళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుంది. అదే బీజేపీ నాయకులు రోజు మాట్లాడడం పని, బీజేపీ నాయకులు వాళ్ళు కూడా అవినీతిలో వాటా ఉన్నోళ్ళే. వాళ్ళు 10 మంది ఉన్నారు, 13 మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, అంత అవినీతి పరులే. వాళ్ళ ఎమ్మెల్యే చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు బీజేపీ, వాళ్ళ ఎంపీని తీసుకెళ్లి సీఎం గారిని కలవమనండి, మా జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారిని కలవమనండి, ఇంకా తొందర అవుతుంది కదా. మీరు ఉత్తగా రోజు ప్రెస్ మీట్ లేకపోతే వీడియోలో మాట్లాడుకుంటూ మీరు ఇవ్వడమే కదా పని. కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం పద్ధతి కాదు కదా. మాకన్నా ఎక్కువ అవకాశాలు మీకున్నాయి. మా ప్రభుత్వం రూలింగ్ ఉంది కనుక మా కేఎల్ఆర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా ప్రిపరేషన్ రెడీ చేసాం, అందరికి ఇస్తాం రిప్రజెంటేషన్. మీరు కూడా పని చేయండి. ఎందుకు చేయట్లేదు మీరు అంటే అవినీతిలో మీకు అవి వాటా ఉన్నట్టే కదా. ఇంతసేపు బడంపేట వరకు మాట్లాడుకోవడమే తప్ప మీరు ఎందుకు మంత్రుల దగ్గర కానీ హయ్యర్ ఆఫీసర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ ఉంటారు, వెళ్ళొచ్చు మాట్లాడవచ్చు. మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే అవినీతిలో వాటా. ఈ విధంగా మీరు చేసుకుంటూ ఇంకోటి ఇదంతా సోషల్ ఆడిట్ అనేది చేసి వీళ్ళని ఎవరు ఆఫీసర్స్ కానీ, కమిషనర్ కానీ, పాత కమిషనర్ కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ, ఎవరైనా పాలకవర్గం కానీ అమౌంట్ 152 కోట్లు అంటారు. ఎవరు ఏసీబీ రిపోర్టు ప్రకారం 152 కోట్లు, బయట అంచనాల ప్రకారం 400-500 కోట్లు అంటున్నారు. ఆ అమౌంట్ని మొత్తం రికవర్ చేయండి. రికవర్ చేసి వల్ల మన ప్రజల సొమ్మును ప్రజలకు మళ్ళీ వేరే డెవలప్మెంట్ ఉపయోగించండి. మేము కూడా దానికి రెడీ ఉన్నాం. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు నిన్న అంటే, మాకు తెలియకుండా పాలకవర్గం కానీ కమిషనర్ కానీ తీర్మానాలు చేసుకున్నారు, మేము పెట్టిన తీర్మానం చేయలేదు, మా పెట్టిన తీర్మానాలు చేసిరంటారు. అన్నప్పుడు మీరు బైకాట్ చేసేది ఉండే, ఇప్పుడన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టిరా, లేకపోతే ప్రెస్కి ఇచ్చిరా. మేము అడిగిన పనులు చేయకుండా వాళ్ళే పనులు చేసుకున్నారు, డబ్బులు బిల్లు పెట్టుకున్నారు అని ఎప్పుడన్నా మీరు బైకాట్ చేసిరా? బైకాట్ చేసే మీ తీర్మానాలు ఉంటాయి కదా, మీకు కౌన్సిల్ ఉంటుంది కదా, మీ రికార్డులు ఉంటుంది కదా. మేము బీజేపీ వాళ్ళం, దీనికి వ్యతిరేకంగా ఈ పాలకులను చేసి మేము బైకాట్ చేసినాం, మేము టీఆర్ఎస్ వాళ్ళం, మేము తీర్మానం ఈ పనులు అడిగితే చేయలేదు, చేయకుంటే వాళ్ళే సొంతగా కమిషనర్ గారు వీళ్ళు సంతకాలు పెట్టి చేసుకున్నారు అని మీరు ఎప్పుడన్నా బైకాట్ చేసిరా? మినిస్టర్లు ఉన్నదా? ఒక్క విషయాలతో ఒక్కటాన్ని చూపిస్తారా మీరు? ఇటువంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ మీద బురద తెల్లడం పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా అందరికీ ప్రజాప్రభుత్వం అందరికీ మేలు చేస్తుంది. లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి, పింఛన్లు ఇచ్చి, వారి ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే మీకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని ఏదో కాంగ్రెస్ పార్టీ చిన్నసి దొరికింది కదా అని మీరు బ్లేమ్ చేయడానికి తప్ప మిగతా ఏ విషయాన్ని కాదని చెప్పుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ